హాయ్ అండి. అందరికీ నమస్తే. మగవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింటాకు గురించి ఒక మంచి కథ చెప్తాను వినండి. అసలు గోరింటాకు అసలు పేరు మీకు తెలుసా? గౌరి ఇంటి ఆకు అంటారండి. ఈ పేరు ఎలా వచ్చిందో కథ చెప్తాను. పర్వతరాజు పుత్రి అయినటువంటి పార్వతీదేవి తన చెలికత్తెలతో కలిపి వనవిహారానికెళ్ళి అలా ఆడుకుంటుండగా తను రజస్సులయిందంటండి. అప్పుడు ఒక రక్తపు చుక్క పడిందట. ఆ చుక్క నుంచి గోరింటాకు మొక్క పుట్టి వెంటనే పెరిగి ఓ పెద్ద వృక్షంలా అయిందంటండి. ఆమె వెంటనే ఆ ఆకులు పట్టుకొని స్పృజిస్తుంటే చేతులన్నీ ఎర్రగా అయిపోయాయంటండి. ఈలోపు పార్వతీదేవికి రజస్సులయిందని తెలిసి పర్వతరాజు సతీ సమేతంగా వచ్చాడంటండి. అక్కడ తన కుమార్తె చేతులు ఎర్రగా మారడం చూసి, అయ్యో! నా బిడ్డ చేతులు ఇలా ఎర్రగా మారిపోయాయని భయపడితే, నాన్నగారు నాకు ఈ చేతులకి చాలా అందంగా ఉన్నాయి. ఇవేమి ఎర్రగా మారిపోలేదు. చాలా బాగున్నాయి నాకివి అని చెప్పిందంట. వెంటనే పర్వతరాజు గారు నా కుమార్తె ద్వారా ఇది ఉద్భవించింది కాబట్టి ఈ చెట్టుకి గోరింటాకు, గౌరి ఇంటి ఆకు అని పేరు పెట్టాడండి. అది క్రమేపీ గోరింటాకుగా మారిందటండి. చూశారు కదా! అంతేకాకుండా గోరింటాకు చెట్టుకి ఒక వరం ఇచ్చాడంటండి. నువ్వు సౌభాగ్య చిహ్నంగా పసుపు కుంకుమలతో పాటు నిన్ను ధరిస్తారు. నీ వల్ల ఎన్నో నీ గోర్లకి వాటుకున్నటువంటి అనారోగ్యాలు అన్నీ పోతాయి. అంత మంచి గోరింటాకుని ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పర్వతరాజు హామీ ఇచ్చాడంటండి. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆడపిల్లలందరూ చక్కగా గోరింటాకుని ఇలా ఆషాఢ మాసంలో చక్కగా పెట్టుకొని ఎంతో ఆనందిస్తారు. చూశారు కదండి ఈ కథ. నా కథ నేను పెట్టేటటువంటి స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చక్కగా మా ఇంట్లో ప్రతి సంవత్సరం నేను ఇప్పుడు 3 సార్లు పెట్టుకున్నా ఈ ఇయర్ గోరింటాకు తెంపి ఇలా పెట్టుకుంటామండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.